ఆర్థికంగా చితికిపోయారు, మీకేం పట్టదు, మొత్తం వాళ్ళు వాగించే పరిస్థితికి వచ్చారు. బెల్ట్ షాపులు మేమన్నాం, మీరు మూసే పరిస్థితి లేదు. ఎంఆర్పీకి అమ్మించమంటున్నాం, కోర్టు చెప్పినా మీరు ఉండరు. ఇంకొక సిండికేట్లు ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్ష, ఆ సిండికేట్ లో మీరు చూస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం 140 మంది ఎమ్మెల్యేలు, అదే మరి మంత్రులు 20 మంది ఎంపీలు ఉండే పరిస్థితి వచ్చింది. మీ మీద ఆరోపణలు వచ్చాయి. మంత్రి డబ్బులు ఇచ్చామని నిన్న కూడా చెప్పారు. మంత్రి రాజీనామా చేయడు, మీరు రాజీనామా చేయరు. మొత్తం 1200 పేజీలు రిపోర్ట్ వచ్చినారు. 5,000 మంది, 5,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ రక్తాన్ని ఈ రోజు వీడు తాగే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఈ ప్రజాస్వామ్యంలో మనం చేయవలసిన పని ఇదని అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను, మంత్రుల పేరు వచ్చాయి. మంత్రి పేరు వస్తే ఎవరైతే పేద ప్రజల యొక్క ప్రయోజనాలు పరిరక్షించాలో అలాంటి మంత్రులే పరితగించి సిండికేట్ల మధ్య తగాదులుంటే వీళ్లే కాంప్రమైజ్ చేసి వీళ్లే డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి అధ్యక్ష? ఇది లూటింగ్ కాదని అడుగుతున్నాను. ఇంత పెద్ద ఎత్తున ఏసీబీ రైడ్ చేసిన తర్వాత మీరు ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నాను. ఈ రోజు అడుగుతున్నారు అధ్యక్ష. అదే మాదిరిగా మైలవరంలో 19 మంది చనిపోయారు. ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష, ఒరిస్సాలో కొంతమంది కల్తీ తారాదైతే చనిపోతే ఆ మంత్రి రాజీనామా చేస్తారు. కర్ణాటక అసెంబ్లీలో సెక్స్ ఫిల్మ్ చూశారని 3 మంత్రులుంటే వాళ్ళని డిస్మిస్ చేస్తారు. కాశ్మీర్ లో ఒక మంత్రి ఇదే మాదిరిగా పరీక్షల్లో కూతురికి సహాయం చేశారంటే ఆయన డిస్మిస్ చేస్తారు. ఏం అధ్యక్ష, మీకు అధికారం ఇంత ముఖ్యమా? ఎందుకు బయలుదేరి ప్రవర్తిస్తారు? ఎందుకు రాజీనామా చేయకూడదు? కాకపోతే ఎందుకు ముఖ్యమంత్రి డిస్మిస్ చేయకూడదని అడుగుతున్నాను అధ్యక్ష. ఎక్కడ విలువలు ఉన్నాయి అధ్యక్ష? నేను చాలా వరకు యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష. పేపర్లో ఆరోపణలు వస్తే యాక్షన్ తీసుకున్నాం. ఈ రోజు మీరు బయలుదేరించి పనిచేస్తే యాక్షన్ తీసుకునే పరిస్థితి లేకపోతే ఈ రాష్ట్రం ఏ దిశగా పోతుందో మీరే ఆలోచించండి అధ్యక్ష. అధ్యక్ష, మాట్లాడండి. నేను మళ్ళా కంక్లూడ్ చేస్తున్నానండి. మళ్ళీ మాట్లాడుకుందరు, నేను కంక్లూడ్ చేయనండి అధ్యక్ష. రాష్ట్రంలో ఏం జరిగింది అధ్యక్ష? 8 సంవత్సరాలుగా అవినీతి ఇష్టారాజ్యంగా జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితే మళ్లీ చెప్పాలిగా చెప్తున్నాను, ధనయజ్ఞం చేశారు. భూగర్భ ఖనిజ సంపద మొత్తం దోచుకున్నారు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష. నేను స్వయంగా ఇదే హౌస్ లో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గెలాక్సీ గ్రెనేట్ అని కొడుక్కిచ్చుకోవాలంటే మేము పోరాడి దాన్ని క్యాన్సిల్ చేయించాం. ఆ రోజులోనే 3,600 కోట్ల రూపాయలు విలువ చేసే గ్రెనేట్ అని మేము ఎస్టాబ్లిష్ చేశాం. కోర్టు కూడా పోయాం. భయపడిపోయి ఆ రోజు ఆయన వదిలిపెడితే ప్రైవేటరీ బుక్ లో పెట్టి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్లోబల్ టెండర్లు పిలిచి క్యూబిక్ మీటర్కి 44,400 రూపాయలకి ఇస్తే ఆనాటి ముఖ్యమంత్రి దాన్ని క్యాన్సిల్ చేసి 4,400 రూపాయలంటే 10% ఇస్తే ఎవరి డబ్బు సొమ్ము సార్ అవన్నీ? ఎవరి డబ్బులు సార్ ఇవన్నీ? మేము అడిగితే అడిగామంటారు. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఏం చేశారు మీరు? ఎందుకని క్యాన్సిల్ చేయలేదు? ఎవరు సార్ ఇక్కడ మంత్రి? ఎందుకు చేయడు సార్? సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంది, అన్ని విషయాలు ఎంక్వైరీ చేస్తున్నారు. మీ ప్రభుత్వానికి బాధ్యత లేదు, ఎందుకు చేయరు? ఎందుకు అవినీతి వల్ల జరిగిందనుకున్నాక అవి క్యాన్సిల్ చేసి దానిపైన చర్య తీసుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అడుగుతున్నాను. ఆక్సైడ్ లో జరిగింది, గెలాక్సీ గ్రెనేట్ జరిగింది, ఓబులాపురంలో క్యాప్టన్ మైన్ లో జరిగింది, బరైటీస్ లో జరిగింది, బయ్యారంలో జరిగింది. ఏంటి అధ్యక్ష ఈ దోపిడీ? ఇంత జరిగితే ఎవరికి బతడా? ప్రైవేట్ ఆస్తులు కొట్టేశారు, ఎస్సీ జడ్లు పెట్టారు, ప్రభుత్వ ఆస్తులు పెట్టారు, అవన్నీ రికార్డులో ఉన్నాయి. ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతారని అడుగుతున్నా. మీకు సిబిఐకి బాధ్యత ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఎందుకున్నా అని అడుగుతున్నా. అంటే మీరేం యాక్షన్ తీసుకోరా? అవినీతి జరిగిన తర్వాత ఆ అవినీతి పైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అందుకనే దిశ రికవరీ చేయాల్సిన బాధ్యత ఈ రోజు మీరు చూశారు. 2G స్పెక్ట్రంలో సుప్రీంకోర్టు ఒకటే చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పిన దిశ మొత్తం 122 లైసెన్సులు క్యాన్సిల్ చేశారు. మళ్ళీ టెండర్ ఏమన్నారు? ఆదర్శ్ అయితే మహారాష్ట్రలో
ఇదే మరి జరిగితే అది క్యాన్సిల్ చేయడమే కాకుండా అది క్యాన్సిల్ చేసిన దానికి ఏ ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఉన్నాడో ఆయన పని కూడా స్ట్రిక్చర్స్ పాస్ చేసి మళ్ళీ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ తీసుకున్న దానికి పెనాల్టీ కింద డబ్బులు వసూలు చేశారు అధ్యక్ష. నేను అందుకని అడుగుతున్నాను అధ్యక్ష, ఈ రోజు రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదు. ప్రభుత్వం అన్న పనికి మాలిన ప్రభుత్వం తప్ప ఎక్కడో ఏ పని చేసే పరిస్థితులు లేదు. ధైర్యం లేని ప్రభుత్వం. ప్రజల ప్రయోజనాలు కాపాడలేకపోతున్నారు. ప్రజల ప్రయోజనాలు కాపాడలేకపోతున్నారు. అవినీతిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అధ్యక్ష, ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఐఏఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ పెట్టుకొని మీటింగ్ లో ఒక మాట చెప్పారు. వాళ్ళు చెప్పింది అధ్యక్ష, ఆ రోజు పరిస్థితుల్లో మేము మాట్లాడే పరిస్థితులు మేము ఉన్నామా, ఎదురు తిరిగే పరిస్థితులు మేము ఉన్నామా, మేము చిన్న చేపలు పెద్ద చేపలు పట్టుకోండి, ప్లీజ్ మమ్మల్ని వేధించొద్దని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నాను అధ్యక్ష, మంత్రులకు మీకు బాధ్యత లేదు. ఆ రోజు మీరు మంత్రులు కాదు, ఆ రోజు మీరు తప్పులు చేయలేదు. ఈ రోజు మీరు అడుగుతున్నాను అధ్యక్ష, మీరు చెప్తే ఆర్డర్స్ ఇచ్చిన అధికారులు జైల్లో ఉంటారు. ఆ రోజు దోచుకున్న 1,00,000 కోట్లు దోచుకున్న వ్యక్తులు ఆనందంగా తిరుగుతారు. ఏంటి అధ్యక్ష ఇదంతా? ఇప్పటికైనా మీలో మార్పు వచ్చిందంటే మార్పు రాలేదు. ఆనాటి ముఖ్యమంత్రి అధ్యక్ష నీతి నియమాలు ఉల్లంఘించి కర్ణాటకలో బీజేపీ మంత్రితో సంబంధాలు పెట్టుకుని ఓపెన్ ఇస్తారు. ఈ మంత్రులు సహకరిస్తారు. ఈనాటి ముఖ్యమంత్రి పోలవరం అధ్యక్ష 4,700 కోట్ల రూపాయల టెండర్ ని అర్హత లేని షూ కంపెనీకి ఇచ్చి నమస్తే తెలంగాణలో ఎవరైతే పార్ట్నర్ ఉన్నాడో ఆయనకు అప్పచెప్పాడంటే ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ రాష్ట్రం? రాజకీయాలకు విలువలు లేవని అడుగుతున్నాను. నేను అడుగుతున్నా, ఫైల్స్ మేము ముందర పెట్టమన్నాం, మేము ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పాం. ఫైల్స్ మేము ముందర పెట్టకుండా టెండర్ క్యాన్సిల్ చేశారు. దొంగలు పట్టుబడి దొంగ సొత్తు పట్టుబడినంత మాత్రాన కేసు మాఫీ కాదు అధ్యక్ష. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, పోలవరం ప్రాజెక్ట్ ని ఆ డీటెయిల్స్ అన్ని స్పీకర్ సమక్షంలో పెట్టాలి. ఏం జరిగిందో వాస్తవాలు ప్రజానీకానికి తెలియాలి. ఆ రోజు ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాడు అధ్యక్ష, 600 కోట్ల రూపాయలు ఆదా అయిందన్నాడు. ఆ డబ్బులతో రూపాయి కేజీ బియ్యం ఇస్తా అన్నాడు. ఈ రోజు అడుగుతున్నా, ఏమైంది ఆ మాట? ఆ రోజు మీకు ఫైల్ వచ్చిందా లేదా? వస్తే మీరు సంతకం పెట్టారా లేదా? ఆ రోజు ఎందుకు ఫైల్లో సంతకం పెట్టారు? ఈ రోజు ఎందుకు క్యాన్సిల్ చేశారో ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రాజ్యం తీసుకుపోయి గులాం నబీ ఆజాద్తో మాట్లాడించి రాయబారా చేసుకునే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఎక్కడికి పోతున్నారు అధ్యక్ష ఇవన్నీ? అందుకని అధ్యక్ష ఈ రోజు రాష్ట్ర ప్రతిష్ట పోయింది. అసలు ప్రభుత్వం లేని పరిస్థితికి వచ్చింది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మనందరి పైన ఉంది. నేను ముఖ్యం కాదు, నేను ముఖ్యం కాదు, భావితరాలు ముఖ్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ కన్క్లూడ్. అందుకని అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఉంది, అస్థిరత్వం ఉంది. దానికి కారణం కూడా మీరే. మేము తెలంగాణ విషయంలో అనేక పర్యాయాలు చెప్పాం. మేము చాలా స్పష్టత ఇచ్చాం. అధికారం మీ చేతుల్లో ఉంది. రాష్ట్రంలో కేంద్రంలో మీరే ఉన్నారు. బాధ్యత మీది. మీరు చెప్పినా మీరు చేయకుండా మీ ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. అనేక విషయాల్లో మేము కౌన్సిల్ వద్దన్నాం, మీరు కౌన్సిల్ పెట్టారు. మేము ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల కేసులు తీసేయమన్నాం, ఇంతవరకు మీరు తీసేయలేదు. ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాను, పిల్లల జీవితాలతో ఆడుకోవద్దండి. ఏదైతే ఉద్యమాల్లో పోరాడారో ఆ పిల్లల కేసులన్నీ విత్డ్రా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఉద్యోగస్తులకు మీరు హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ కూడా నెరవేర్చండి, వాళ్ళకి ఇచ్చేయండి. మేము చెప్పాల్సింది ఎప్పుడో చెప్పాం. నిర్ణయం చేసుకోవాల్సిన కేంద్రం నిర్ణయం చేయాలి. నిర్ణయం చేసి సత్వరమే ఈ రాష్ట్రంలో ఉండే అస్థిరత్వాన్ని అనిశ్చిత పరిస్థితిని తొలగించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. అందుకు ముందుకు రమ్మని కోరుతున్నాం. పదే పదే రాజకీయ అజెండా పెట్టుకుని మమ్మల్ని తప్పు చూపించాలనుకుంటున్నారు. ఎన్నోసార్లు మీ పార్టీ ప్రయత్నం చేసింది. తెలుగుదేశం పార్టీని ఎవరు దెబ్బతీయలేరు. ఎవరన్నా దెబ్బతీయాలంటే వాళ్లే దెబ్బతింటారు తప్ప ఎవరి వల్ల ఏమి కాదు సార్. అందుకని అధ్యక్ష నేను ఈ గవర్నర్స్ అడ్రస్ ని ఎందుకు ఆమోదించలేకపోతున్నానంటే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడిగదుల్లో తాకట్టు పెడుతున్నారు. అలాంటి అదే మరి అధ్యక్ష
నేను ముగించే ముందుగా మీకు స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలపైన దాడులు జరుగుతున్నాయి. దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది. కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. అవి వాస్తవాలు ఎంతవరకు నాకు తెలియదు. అది ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఫైనల్ గా ఆ మహానుభావుడి యొక్క రుణం మనం తెచ్చుకోవాలి. ఆయన గౌరవం ఇవ్వాలి. అందుకనే అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టవలసిన అవసరం ఉంది. దీనికి మీనమేషాలు వద్దు. ఆయన స్ఫూర్తిని ప్రతిరోజు మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా మీరు స్పీకర్ గారు అనుకుని అన్ని పార్టీలతో మాట్లాడి వీలైనంత తొందరలో అంబేద్కర్ గారి స్టాచ్యూని ఈ అసెంబ్లీలో పెట్టాల్సిందిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష శాసనాన్ని ఆశిస్తూ ఎందుకు నేను డిఫర్ అవుతున్నానంటే అధ్యక్ష తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం అందుకని మేము ఒక స్లోగన్ కూడా ఇచ్చాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామని ఎక్కడైనా ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. అందుకని అనిశ్చిత పరిస్థితి నుండి రాష్ట్రాన్ని అసమర్థ పాలన నుండి రాష్ట్రాన్ని పేదరికం కోరల నుండి దళితుల్ని పేదరిక కోరల నుండి బలహీన వర్గాల్ని నిరుద్యోగ రక్కస నుండి యువతరాన్ని కష్టాల కడల నుండి కర్షకుల్ని ప్రభుత్వ నిర్లక్ష్యం నుండి చేతి వృత్తులు నిర్మాణ వర్గాల్ని దోపిడీ నుండి గిరిజనుల్ని వివక్షిత నుండి మహిళల్ని గది దొంగల నుండి గనుల్ని మద్యం మాఫియా నుండి రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తుని అందుకని అధ్యక్ష ఆ కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకోలేదు. అందుకని గవర్నర్స్ అడ్రస్ ని మేము సమర్థించలేకపోతున్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ.